Hey guys, welcome back to Kaushal Manda's Looks TV. నేను ఈరోజు మీ ముందుకి వచ్చింది ఒక స్పెషల్ టాపిక్ డిస్కస్ చేయడానికి. మీరు ఎప్పటి నుంచో మీకు క్లారిఫై లేని టాపిక్, ఎప్పటి నుంచో మీకు తెలుసుకోవాలనుకునే టాపిక్, ఎప్పటి నుంచో మీ మనసులో మెదిలే టాపిక్, ఎప్పటి నుంచో అరే ఎందుకు ఇలా అవుతుంది అన్న కంగారు పడే టాపిక్. టుడే ఐఎమ్ ఇన్ ఎ గుడ్ మూడ్. I want to talk to you about this topic. ఆ టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ విన్నర్స్కి, బిగ్ బాస్ పార్టిసిపెంట్స్కి బిగ్ బాస్ తర్వాత బ్రేక్ ఎందుకు రాలేదు. సో దిస్ టాపిక్ ఐ వాంట్ టు టాక్ టు యూ కొంచెం క్షుణ్ణంగా, ఎందుకంటే కొంచెం గుడ్ మూడ్లో ఉన్నాను కాబట్టి ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ ఎ బెటర్ వే. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బిగ్ బాస్ బిగ్ బ్రదర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎన్ని జరిగాయి, ఎంతమంది గెలిచారు, ఎంతమందిలో బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది ఏం పీకగలిగారు, ఐ వాంట్ టు టెల్ యూ టుడే. రెడీయా? లిసన్ టు మీ ప్రాపర్లీ, దగ్గర పెట్టి. ఓకే, గో. బిగ్ బాస్ విన్నర్స్ లేకపోతే కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత ఏం సాధించగలిగారు అన్న సందేహాన్ని నేను ఇవాళ మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. వాళ్ళు ఎందుకు సాధించలేకపోతున్నారు, బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి. నాట్ ఓన్లీ తెలుగు, బాలీవుడ్ ఆర్ శాండిల్వుడ్, మాలీవుడ్ ఆర్ ఎనీ వుడ్ ఇన్ ద వరల్డ్, హాలీవుడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు బిగ్ బ్రదర్ అయిన తర్వాత కూడా, బిగ్ బాస్ అయిన తర్వాత కూడా ఎందుకు బయటకు వచ్చిన తర్వాత ఏం సాధించలేకపోయారు అన్న దానికి నేను బయటకు వచ్చిన తర్వాత నేను చాలా 2 రోజులు నేను డోర్స్ మూసుకుని స్టడీ చేశాను కాబట్టి ఐ నో అబౌట్ దట్ వెరీ వెల్. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు టాక్ అబౌట్ దట్ మీ అందరితో. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బ్రదర్ స్టార్ట్ అయింది ఎప్పుడు మీకు తెలుసు కదా, 1999. ఇది ఒక డచ్ షో, నెదర్లాండ్స్లో స్టార్ట్ అయింది. అండ్ ఈ షోని ఫస్ట్ ప్రజెంట్ చేసింది జాన్ డి మోల్ జూనియర్. అండ్ ఈ షో ఒక నవల్ ఆధారంగా దీన్ని స్క్రిప్ట్ చేయడం జరిగింది. ఆ నవల్ ఎవరిదంటే 1984 అనే నవల్ ఆధారంగా, ఇట్స్ రిటన్ బై జాన్ ఓవెల్. ఈ నవల్ ఆధారంగా బిగ్ బ్రదర్ అనే షో 1999లో నెదర్లాండ్స్లో స్టార్ట్ అయింది. సో నెదర్లాండ్స్లో స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికీ మొత్తం ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఇట్స్ మోర్ దెన్ 450 షోస్ సీజన్స్ పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఇప్పటికీ యూకేలో 22 సీజన్స్, యుఎస్లో ఆల్మోస్ట్ లైక్ 20 to 22 సీజన్స్, తర్వాత హైయెస్ట్ సీజన్స్ ఇండియాకి వస్తే బాలీవుడ్లో 14 సీజన్స్, తర్వాత హైయెస్ట్ అయినది కన్నడలో 7 సీజన్స్, తర్వాత తెలుగు టాలీవుడ్లో 4 సీజన్స్, తర్వాత తమిళ్లో 4 సీజన్స్, అండ్ మలయాళంలో 2 సీజన్స్, బెంగాలీలో 2 సీజన్స్, అండ్ మరాఠీలో 2 సీజన్స్. ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్ మన ఇండియాలో జరిగాయి. సో మనం బాలీవుడ్కి వస్తే 14 సీజన్స్. ఫస్ట్ సీజన్స్ హోస్ట్ చేసింది హర్షద్ వాసి, తర్వాత హోస్ట్ చేసింది మన బిగ్ బ్రదర్ విన్నర్ శిల్పా శెట్టి గారు, తర్వాత హోస్ట్ చేసింది అమితాబ్ బచ్చన్ గారు, తర్వాత అన్నీ మన సల్మాన్ ఖాన్ గారే హోస్ట్ చేస్తున్నారు. మధ్య మధ్యలో ఫారా ఖాన్ గారి కానీ, సంజయ్ దత్ గారు కానీ మధ్య మధ్యలో వచ్చి గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది వెన్ హీ వాజ్ బిజీ ఇన్ ది షూట్స్. తర్వాత అవుతున్నది కన్నడలో సుదీప్ గారే 7 సీజన్స్ నుంచి కంటిన్యూస్గా హోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత తెలుగులో ఫస్ట్ సీజన్ స్టార్ట్ బై జూనియర్ ఎన్టీఆర్ గారు, తర్వాత నాని గారు, అండ్ లాస్ట్ 2 సీజన్స్ నాగార్జున గారు హోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ తమిళ్, 4 సీజన్స్ మన కమల్ హాసన్ గారే హోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మలయాళంలో మోహన్ లాల్ గారు హోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మరాఠీలో మహేష్ మంజ్రేకర్ గారు హోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు బెంగాలీలో ఫస్ట్ సీజన్ హోస్టెడ్ బై మిథున్ చక్రవర్తి గారు, అండ్ సెకండ్ సీజన్ హోస్టెడ్ బై జీత్. అండ్ ఇప్పటివరకు మన ఇండియాలో అయిన బిగ్ బాస్ షోస్ లిస్ట్ ఇదంతా. సో ఇన్ని షోస్ అయిన తర్వాత కూడా, ఇంతమంది విన్నర్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా, ఏ విన్నర్కి బయటకు వచ్చిన తర్వాత ప్రాపర్ బ్రేక్ ఎందుకు రాలేదు అన్న మీ మైండ్లో ఎప్పటి నుంచో మెదులుతున్న సందేహాన్ని టుడే ఐ వాంట్ టు క్లారిఫై ఇన్ మై ఓన్ వే.
ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ గెలిచిన విన్నర్ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు బయటికి ఎన్నో ఆశలతో ఎంతో సాధించామన్న ఆతృతతో బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కానీ లేకపోతే వేరే ఇండస్ట్రీ నుంచి కానీ అందరూ అప్రిషియేట్ చేస్తారు. అక్కడ వరకు ఫైన్. తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎందుకు ఇవ్వలేరు అంటే నాకు తెలిసిన యాజ్ పర్ మై ఒపీనియన్ బిగ్ బ్రదర్ ఆర్ బిగ్ బాస్ షోస్లో, ఇండియాలో బిగ్ బాస్ షోస్లో ఒక కంటెస్టెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత కంటెస్టెంట్స్ మనం వాళ్ళ గురించి ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలిసిపోద్ది ప్రజలకి. వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళ నడవడిక ఏంటి, వాళ్ళు ఎలా లెగుస్తారు, ఎలా పడుకుంటారు, లేచిన తర్వాత ఏం చేస్తారు, ఎలా నడుస్తారు, ఎలా డ్రెస్ వేసుకుంటారు, ఎలా బ్రష్ చేస్తారు, ఎలా మాడతారు, ఎలా గొడవలు ఆడుకుంటారు, ఎవ్రీథింగ్ దిల్ కమ్ టు నో అబౌట్ అ కంటెస్టెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ ఇంకా మీ గురించి మీకన్నా ఎక్కువ ప్రజలకు ఎక్కువ తెలుసము, అంత బాగా మీ గురించి తెలుసుకుంటారు. సో యూ విల్ బీ ఓవర్ ఎక్స్పోజ్డ్ టు ద పబ్లిక్. మీరు ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం వలన సో బయటికి వచ్చిన తర్వాత సో ప్రతి డైరెక్టర్ ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే మీ గురించి మొత్తం తెలిసిపోయింది ప్రజలకి. మీరేంటో, మీరు ఎలా నడుస్తారో, ఎలా మాడతారో, ఎలా గొడవలు ఆడతారో, మీ ఇమోషన్స్ ఏంటి, మీ అగ్రెసివ్ మోడ్ ఏంటి, మీరు ఎక్కడ కీ పాయింట్స్, ఎక్కడ మీ స్ట్రాంగ్ పాయింట్స్, ఎక్కడ వీక్ పాయింట్స్, ఎవ్రీథింగ్ దే విల్ నో. సో మీ గురించి మొత్తం ప్రజలకి తెలిసిపోయిన తర్వాత నేను ఒక సినిమా తీసిన, ఒక సినిమా ప్రొడ్యూస్ చేసిన, ఒక సినిమా డైరెక్ట్ చేసిన, మళ్ళీ స్పెషల్గా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రజలు ఎవరు మిమ్మల్ని చూడలేరు అన్న ఒక్క సందేహంతో చాలామంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కొంచెం వెనకడతారు. అంటే మీరు ఓవర్ ఎక్స్పోజర్, యూ ఎక్స్పోజ్డ్ ఓవర్లీ అనమాట ఇన్ ద పబ్లిక్. అలా ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ప్రజల్లో మీ గురించి అన్నీ తెలిసిపోవడం వల్ల డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మిమ్మల్ని ఫ్రెష్గా చూపించాలనుకునే వాళ్ళు అక్కడ ఫ్రెష్గా చూపించలేకపోతారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. అండ్ సెకండ్ రీజన్, మీరు బిగ్ బాస్లో ఉన్నప్పుడు మీ గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ దే టాక్ అబౌట్ లాట్. ఆ ఇంటర్వ్యూస్ మీరు బిగ్ బాస్లో ఉన్నప్పుడే బయటికి చాలా వచ్చేస్తూ ఉంటాయి. అందులో కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. ఆ మైనస్లు ఉండడం వలన, అంటే మీ గురించి మీకు తెలియకుండా మీ వాళ్ళు మాట్లాడడం వల్ల, మైనస్లు ఉండడం వల్ల అది మీ షోలో మీకు ఎఫెక్ట్ పడుతుంది అండ్ ప్రజలకు కూడా మీ గురించి ఏంటో తెలిసిపోతుంది. దట్ ఈజ్ అ మైనస్ పాయింట్స్. ఎందుకంటే మన ఒక షోలో ఉన్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ వేరే వాళ్ళు కానీ మన గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళ మాటల్లో యాంకర్స్ అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు తెలియకుండా ఏదో మాట్లాడేస్తారు. దట్ మై టర్న్ ఇంటూ కాంట్రవర్షియల్ ఆల్సో. అందుకనే మోస్ట్ ఆఫ్ మై షోస్ నేను హౌస్లో ఉన్నప్పుడు యూజువల్గా చాలామంది చాలాసార్లు మా వైఫ్కి ఫోన్ చేసినప్పుడు కానీ, మా ఫాదర్కి ఫోన్ చేసినప్పుడు కానీ చాలా కంట్రోల్ చేసింది నీలిమా. ఐ షుడ్ సే థ్యాంక్స్ టు హర్ ఇన్ దిస్ మ్యాటర్. సో అక్కడ మన గురించి ఏదో ఒక విషయం చెప్పడం వలన సో అది మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది బయటికి వచ్చిన తర్వాత కూడా. తర్వాత బయటికి వచ్చిన తర్వాత మనం బిగ్ బాస్ కంటెస్టెంట్, నేను ఐఎమ్ తోపు అన్న ఫీలింగ్తో బయటకు వస్తాం. ఓకే, ఎందుకంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఒక బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయడాన్నే మనం ఒక పీక్ లెవెల్లో ఆలోచించుకుంటాం, వేరే లెవెల్లో ఆలోచించుకుంటాం. వచ్చిన తర్వాత వాళ్ళకి సక్సెస్ అనేది హెడ్లో బాగా ఎక్కిపోతుంది అనమాట. సో చాలామంది బయటకు వచ్చిన తర్వాత నేను బిగ్ బాస్ పార్టిసిపెంట్, లేకపోతే నేను బిగ్ బాస్ విన్నర్ని, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే నా దగ్గరికి రావాలి. విన్ అయిన తర్వాత కూడా ఇంతకుముందు తిరిగినట్టు తిరగాలంటే నా వల్ల కాదు, నాకు డెఫినెట్గా అవకాశాలు వస్తాయి, వాళ్ళే దగ్గరికి వస్తారు అన్న కాన్ఫిడెన్స్తో వాళ్ళు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దే డోంట్ మీట్ డైరెక్టర్స్. బట్ ఎక్కడో కొంతమంది ఉంటారు ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలని. బట్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రతి ఒక్కళ్ళు, కొంతమంది. సో నేను బయటకు వచ్చింది చాలామంది డైరెక్టర్స్ని కలిశాను. పూరి జగన్నాథ్ గారిని కలిశాను, సుకుమార్ గారిని కలిశాను, మారుతి గారిని కలిశాను, చాలామంది డైరెక్టర్స్ని కలిశాను, అండ్ అశ్విని దత్ గారిని, చాలామందిని కలిశాను. ఎవ్రీబడి అప్రిషియేటెడ్ మై గేమ్, నా గేమ్ ఆడిన విధానం, అండ్ ఎవ్రీబడి అప్రిషియేటెడ్. ఎవ్రీబడి సెడ్ డెఫినెట్గా యువర్ ఇన్ మై మైండ్. మేము రాసుకునే తీసే సినిమాల్లో నీకు పర్ఫెక్ట్ అనుకునే క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా ఇస్తాను ప్రామిస్ కూడా చేశారు. అది ప్రామిస్ అనేది ఎప్పుడు నిలబెట్టుకుంటారో తెలియదు. బికాజ్ ఐ నో ఇట్ విల్ హ్యాపెన్, లక్ కూడా కలిసి రావాలి కాబట్టి వీ షుడ్ లీవ్ ఇట్ ఆన్ ద లక్. సో బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి బయటకు వచ్చిన తర్వాత మనం ఒక 2 రోజులు కూర్చుని ఆలోచిస్తే యూ విల్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. వచ్చిన వెంటనే ప్రతి ఆపర్చునిటీని ఏది వదులుకోకుండా క్యాచ్ చేసుకోగలిగితే
ఇంకా ముందు వచ్చే సీజన్స్ వాళ్ళకి చాలా బెటర్ ఉంటుంది. బట్ ఇప్పటివరకు అయిన సీజన్స్లో ఏంటంటే కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత ఒకటి ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం వలన, ఇంకొకటి వాళ్ళ లోపల ఉన్నప్పుడు బయట వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం వలన, లేకపోతే తెలియకుండా మాట్లాడడం వలన, అండ్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే బిగ్ బాస్ షో అంటేనే ఒక కాంట్రవర్షియల్ షో. అక్కడ లోపల ఎన్నో కాంట్రవర్షియల్స్ ఫేస్ చేసి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఇంటర్వ్యూలోనే వాళ్ళు చేసిన కాంట్రవర్షియల్ గురించి ప్రతిసారి గుచ్చి అడగడం వలన ఏదో ఒక టైంలో మళ్ళీ వాళ్ళకి ఇచ్చే ఇంటర్వ్యూలో ఏదో ఒక కాంట్రవర్షియల్ ఒక పాయింట్ని రేస్ చేసుకుని వాళ్ళ టీఆర్పీస్ గురించి, వాళ్ళ వ్యూస్ గురించి, వాళ్ళ అదే టాపిక్ని మళ్ళీ పీక్ లెవెల్లో పట్టుకెళ్తారు. మళ్ళీ దాని గురించి కాంట్రవర్షియస్, ఇలా కాంట్రవర్సీస్ అయ్యి ఆ ఉన్న ఫేమ్ కూడా డీఫేమ్ అయిపోతుంది. బిగ్ బాస్ షో అంటే ఇట్స్ నాట్ గెయినింగ్ ఎ ఫేమ్, ఇట్స్ లూజింగ్ ఎ ఫేమ్ కూడా. మనం ఫ్యాన్స్ లేకుండా బిగ్ బాస్కి వెళ్ళి ఫ్యాన్స్ రావచ్చు. ఎంతోమంది ఫ్యాన్స్తో లోపలికి వెళ్ళి ఏం ఫ్యాన్స్ ఉన్న ఫ్యాన్స్ కూడా వేరే వాళ్ళకి షిఫ్ట్ అయిపోయి ఉన్న ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని మర్చిపోయి మీరంటే అసహించుకునే ఫ్యాన్స్ కూడా తయారవ్వచ్చు. సో అలా కూడా మీరు బయటకు రావచ్చు. ఇట్స్ నాట్ జస్ట్ విన్నింగ్ ఫ్యాన్స్, ఇట్స్ లూజింగ్ ఫ్యాన్స్ ఆల్సో ఈ షో వలన. అండ్ ఆల్సో బయటకు వచ్చిన తర్వాత మనం ఇచ్చే ఇంటర్వ్యూస్ వలన ఆ కాంట్రవర్షియల్ పాయింట్స్ని ఏదో ఒక టైంలో వాళ్ళు ఏదో ఒకటి చిన్న మిస్టేక్ పట్టుకుంటారు అండ్ దాన్ని ఆడుకుంటారు. సో దానివల్ల కూడా యూ విల్ గెట్ ఇన్ టు ఆ కాంట్రవర్సీస్ అగైన్. సో అండ్ ఆల్సో బజ్, ఆ బిగ్ బాస్లో ఉన్నప్పుడు ప్రేక్షకులు మీ మీద చూపించే ఆదరణ బయటకు వచ్చిన తర్వాత స్లోగా తగ్గిపోతుంది. అలా కొంచెం ఫేమ్ అలాగా తగ్గిపోయేసరికి అగైన్ ఇంకొక సీజన్ స్టార్ట్ అయ్యేసరికి మిమ్మల్ని మర్చిపోయి మళ్ళీ ఆ సీజన్ కంటెస్టెంట్స్ని మాట్లాడుకోవడం, ఆ సీజన్ కంటెస్టెంట్స్ పొగడం, వాళ్ళ గురించి డిస్కషన్స్ చేసుకోవడం, వాళ్ళ గురించి ఓట్లు వేసుకోవడం, ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. సో కొంతమంది ఆ ముందు ఉన్న సీజన్స్ కంటెస్టెంట్స్ని మర్చిపోవడం జరుగుతుంది. అలాగా కొంచెం డీఫేమ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి బయటకు వచ్చిన తర్వాత యూజువల్గా బ్రేక్ అనేది తక్కువ ఉంటుంది, వెరీ రేర్లీ. నేను బయటకు వచ్చిన తర్వాత నా ఓన్ సినిమా నేనే తీసుకుందాం అన్న థాట్లో ఉన్నాను. బట్ మై వెల్ విషర్, మై శ్రేయభిలాషి, ఐ కాల్డ్ శివాలజీ గారు అండ్ ఆస్క్డ్ హిమ్, బికాస్ తను బయటకు వచ్చిన తర్వాత తను కూడా సినిమా చేశారు కాబట్టి నేను సినిమా చేయాలనుకుంటున్నాను, వాట్ యూ సజెస్ట్ అంటే తను చెప్పింది ఒక్కటే, నేను చేసిన తప్పు నువ్వు చేయొద్దు. నేను ఆల్రెడీ ఒక మిస్టేక్ చేశాను, బయటకు వచ్చి సినిమా తీసి ఉన్న డబ్బులన్నీ నేను పోగొట్టుకున్నాను, చాలా మనీ లాస్ అయింది నాకు. మళ్ళీ అనవసరంగా నువ్వు కూడా అదే మిస్టేక్ చేయకు. ఒక వెల్ విషర్గా ఐఎమ్ సజెస్టింగ్ యూ, డోంట్ డూ దిస్ ఫిలిం. సో ఆబ్వియస్లీ నేను షోకి ముందు కూడా నేను షో ఎలా ఉంటుందని అడగడానికి ఫోన్ చేశాను. సో ఆబ్వియస్లీ బయటకు వచ్చిన తర్వాత కూడా నేను అతనికి థ్యాంక్స్ చెప్తూ కాల్ చేసినట్టు కూడా తను అన్నమాట ఇదే. సో ఐ ఫాలోడ్ హిమ్. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మీకున్న కాంట్రవర్సీస్ హౌస్లో కానీ బయట కానీ, లేకపోతే మీకు ప్రజలకి మీరు ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మీ గురించి మొత్తం ఇన్ అండ్ అవుట్ తెలిసిపోవడం వలన బయటకు వచ్చిన తర్వాత యూ షుడ్ టేక్ సమ్ టైం. మళ్ళీ ఆ న్యాచురాలిటీ రావాలన్నా, ఒక ఫిలిం చేయాలన్నా, ఆ ఫిలిం క్యారెక్టర్లో మిమ్మల్ని చూడాలనుకున్నా ఫస్ట్ ఆ బిగ్ బాస్ ఆ ఫేమ్ అనేది ఎంత వీలైతే అంత తొందరగా మర్చిపోవాలి జనాలు. మర్చిపోయిన తర్వాత వెన్ దే ట్రీట్ యూ లైక్ ఒక ఎంటీ పేజ్ లాగా, ఎప్పుడైతే వైట్ పేపర్లా చూస్తారో అక్కడ మీరు ఏది ఫిల్ చేసుకున్నా దే కెన్ సీ యూ ఇన్ దాట్. ఇప్పటివరకు మీరు ఫిల్ చేసిన పేపర్లో బిగ్ బాస్ అని ఉంటుంది కాబట్టి మీరు ఏది చేసినా అదే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ గాను, బిగ్ బాస్లో పొద్దులేసి ఇలా చేశాడు, ఇలా మాట్లాడు, ఇలా ఫైట్ చేశాడు, ఇలా ఇచ్చాడు అన్న థాట్లో ఉంటారు. కానీ సో మిమ్మల్ని ఒక ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చూడలేరు. సో వాళ్ళు మర్చిపోయిన తర్వాత యూ షుడ్ డూ ఎ పర్ఫెక్ట్ ఫిల్మ్. అప్పుడు వాళ్ళని ఒక ఎంటీ పేపర్ మీద దే కెన్ ఫిల్ ఎనీథింగ్ ఇన్ ద పేపర్ అబౌట్ యూ. సో నేను ఇప్పుడు చేస్తుంది కూడా అదే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ ఫర్గెట్ యూ, దెన్ యూ కెన్ డూ ఎనీథింగ్. సో అప్పుడు దే విల్ వాట్ ఆర్ ద ఫిల్మ్స్ యూ డూ అండ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, వాట్ ఆర్ ద ఫిల్మ్స్ వాళ్ళు మిమ్మల్ని పెట్టి తీయాలనుకున్న ఆ క్యారెక్టర్కి మీరు ఎంత కష్టపడి యాక్ట్ చేస్తారో మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ కష్టాన్ని ప్రజలు గుర్తిస్తారు, ఆ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు. సో దట్స్ ద బెటర్ వే టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్ ఆఫ్టర్ బిగ్ బాస్. సో గైస్, వీటితో పాటు మీరు ఏదో ఒక సినిమాల్లో కానీ లేకపోతే ఒక సినిమా ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటారు, అలాగే సీరియల్ ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటారు, ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీతో కనెక్ట్ అయి ఉంటారు. మీరు ఒక 100 రోజులు ఇవన్నీ కనెక్షన్లు తెంపుకుని ఒక హౌస్లోకి వెళ్ళడం వలన
వీళ్ళందరూ కూడా మిమ్మల్ని మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీ ప్లేస్లో ఈ 100 రోజుల్లో వేరొకరు ఫిల్ చేసేస్తారు కూడా. సో బయటికి వచ్చిన తర్వాత ఆ ప్లేస్ అలాగే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ ఫేమ్ కూడా అలాగే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్. అండ్ బిగ్ బాస్ షో అంటేనే ఇట్స్ అ కాంట్రవర్షియల్ షో, యాజ్ ఐ సెడ్ బిఫోర్. ఈ వేరే షోస్ అయితే టాలెంట్ షోస్ అయితే సింగింగ్ షోస్ కానీ లేకపోతే యాక్టింగ్ షోస్, డాన్స్ షోస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ ఒక టాలెంట్ చూపించుకోవడానికి స్కోప్ ఉంటుంది. కానీ బిగ్ బాస్ షోలో టాలెంట్ అనేది మనం చూపించుకోవడానికి స్కోప్ అనేది ఉండదు. ఇక్కడ బిగ్ బాస్ నోటీసుల ద్వారా, బిగ్ బాస్ స్పీకర్స్ ద్వారా ఏం చెప్తే మనం చేయాలి, ఎంత ఫుడ్ ఇస్తే అంత తినాలి అండ్ కొట్టుకోవాలి, అంతే తప్ప మన టాలెంట్, మన ఒరిజినాలిటీ టాలెంట్ని అప్పుడప్పుడు ఒక స్పాట్స్లో చూపిస్తారు. కానీ అది పెద్దగా ఎఫెక్ట్ అనేది ఈ షోలో, ఈ థీమ్లో అనేది బయటకు కనపడదు. సో సింగింగ్ అంటే వాళ్ళు ఎపిసోడ్ 1 నుంచి ఫైనల్స్ వరకు అదే సింగింగ్ ఉంటుంది కాబట్టి టాలెంట్ అనేది పీక్ లెవెల్లో జనాలకి అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి యాక్టింగ్ చేయమన్నా చేస్తాం, కానీ తర్వాత ఏంటంటే ఆ తిట్లకి కొట్టుకోవడానికి, గొడవలకి జనాలు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి అసలైన టాలెంట్ని వాళ్ళు డెఫినెట్గా మర్చిపోతారు, గుర్తించరు కూడా. సో మీకున్న టాలెంట్ని ఇక్కడ చూపించే అవకాశం ఉండదు కాబట్టి సో ఈ షోకి వెళ్ళిన వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో మన టాలెంట్ గురించి పెద్దగా తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. దట్ ఈజ్ ఆల్సో వన్ డ్రాబ్యాక్. సో ఇవన్నీ డ్రాబ్యాక్స్ని మనం ఒక్కసారి కూర్చుని ఆలోచిస్తే నేను ఫీల్ అయింది ఏంటంటే, ఐ నో అబౌట్ దిస్ షోస్. ఐ నో 1999లో బిగ్ బ్రదర్ జరిగిన దగ్గర నుంచి బాలీవుడ్లో అవుతున్నవన్నీ చూశాను, స్టడీ చేశాను. దెన్ ఐ డిసైడెడ్ ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే, ఐ నో దాట్ ఎనీవే బయటకు వచ్చిన తర్వాత లైనప్ సినిమాలు ఎలాగో ఉండవు. సో నేను బయటకు బిగ్ బాస్ గెలిచిన తర్వాత కూడా టైటిల్ చేతిలో పట్టుకుని నాని గారిని అడిగింది ఒకే ఒక్క మాట ఏంటంటే, సరే టైటిల్స్ పక్కన పెట్టండి, నాకు మీరు చేసిన సినిమాల్లో ప్రతి సినిమాలో ఐ నీడ్ ఎ గుడ్ రోల్ ఇన్ దాట్. ఈ ప్రామిస్ మీ. తర్వాత ఏమైందో, ఎక్కడికి వెళ్ళిపోయారు ఐ డోంట్ నో. ఈస్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ ఫిల్మ్స్ ఎనీవే. సో దిస్ ఈజ్ అబౌట్ ద హోల్ థింగ్. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆర్ విన్నర్స్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు బ్రేక్ ఎక్కువ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఇప్పుడు చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ మీరు ఆలోచిస్తే యూ విల్ కమ్ టు నో. సో మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పాను అనుకుంటున్నాను. డెఫినెట్గా బయటకు వచ్చిన దగ్గర నుంచి చాలామంది మీ సినిమా ఎందుకు రావట్లేదు, మీకు ఎందుకు బ్రేక్ రాలేదు, మీకు అంత ఫేమ్ వచ్చిన తర్వాత ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు గుర్తించలేదు, వీటన్నిటి క్వశ్చన్స్కి ఐ గివ్ యూ రైట్ ఆన్సర్. బట్ డెఫినెట్గా ఇప్పుడు చేసే ఫిల్మ్స్ తొందరగా మీ ముందుకు రాబోతున్నాయి కాబట్టి అగైన్ ఆ సేమ్ బ్లెస్సింగ్స్తో మళ్ళీ మీరు అనుకున్న కౌశల్, మీరు ఆశించిన కౌశల్ మీ ముందుకి తొందరలో వస్తాడని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ Kaushal Manda's The Looks TV for more and more videos. Bye-bye.